బాలీవుడ్కి సంబంధించినటువంటి ఓ బడా సంస్థ అంటే ఓఆర్ఎంఏఎక్స్ ఓర్మాక్స్ అని సినిమాలకు సంబంధించినటువంటి విశేషాలను, హీరోలకు సంబంధించిన విశేషాలను, హీరోయిన్స్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ని అయితే అందిస్తూ ఉంటుంది. వాటి యొక్క ర్యాంకింగ్స్ ప్రెసెంట్ ఏ లెవెల్లో ఉన్నాయో చూపిస్తుంది. మూవీస్ యొక్క రేటింగ్స్తో పాటు అవి ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటి యొక్క ప్రెసెంట్ పొజిషన్ ఏంటి, వాటి కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అన్నటువంటి ర్యాంకింగ్స్ అయితే నిర్ణయిస్తుంది ఈ సంస్థ. అయితే ప్రెసెంట్ రిలీజ్ అవ్వాల్సినటువంటి మూవీస్ 3 ఉన్నాయి. 1 పుష్ప, 2 దేవర, 3 ఓజీ. ఈ మూడింటికి సంబంధించినటువంటి ఓటింగ్ యొక్క ర్యాంకింగ్ అయితే ప్రకటించింది ఈ సంస్థ. ఈ 3 సినిమాలకు గాను ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది దేవర మూవీ. ఈ మూవీకి సంబంధించి విపరీతమైనటువంటి వెయిటింగ్ నడుస్తుంది. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట ఈ మూవీ చూడడం కోసం. తర్వాత 2వ స్థానంలో ఉన్నది అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి పుష్ప 2. ఇక 3rd ప్లేస్ అయితే పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ. ఇలా ర్యాంకింగ్స్ ప్రకారం చూసినా కూడా దేవర మూవీకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దక్కిందనే చెప్పాలి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే బాలీవుడ్ లో ఈ దేవర మూవీ కోసం ఎక్కువ స్క్రీన్లు అయితే ప్రకటించడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ముందున్నటువంటి సినిమాలని కొంచెం పక్కకు తప్పించి మరి ఈ మూవీని అయితే మొదటి 3 రోజులు అట్లీస్ట్ ఈ మూవీ కోసం కేటాయించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎస్పెషల్లీ బాలీవుడ్కి సంబంధించి. బాలీవుడ్కి చెందినటువంటి విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నటువంటి అతి పెద్ద మూవీ చావా అన్నటువంటి మూవీ. ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసింది. ఇది రోజు రోజుకు విపరీతమైనటువంటి వ్యూస్ అయితే రాబడుతుందని చెప్పాలి. అస్సలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనంత అద్భుతంగా ఉంది ఈ మూవీ యొక్క టీజర్. జస్ట్ టీజర్ కి ఈ విధంగా ఉందంటే ట్రైలర్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూడాలి. మరి బాలీవుడ్ నుంచి ఈ రకమైనటువంటి టీజర్ రావడం అనేది నిజంగా చాలా అద్భుతం అంటున్నారు చాలా మంది విశ్లేషకులు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా బాలీవుడ్ నుంచి మాత్రం ఇటువంటి టీజర్స్ అయితే అసలు ఊహించడం కష్టం. కానీ వారి యొక్క ఆలోచన విధానం మారిందేమో తెలియదు కానీ బాహుబలిని మించే విధంగా వాళ్ళ యొక్క టీజర్ మేము తీస్తున్నాము అన్న విధంగా ఉంది వాళ్ళ యొక్క వ్యవహారం చూస్తే. ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ ఈ టీజర్ మాత్రం చాలా అద్భుతంగా కుదిరిందని చెప్పాలి. టీజర్ ఎక్స్ట్రాడినరీగా ఉండేది. ఈ చిత్ర యూనిట్ పెట్టినటువంటి ఎఫర్ట్ అయితే మామూలుగా లేదని మాత్రం గట్టిగానే అర్థమవుతుంది. శివాజీ తనయుడు సంభాజీ యొక్క జీవిత కథ ఆధారంగా తీస్తున్నటువంటి మూవీనే ఇది. అందుకని అంత అద్భుతంగా ఈ టీజర్ అయితే మలచారు. పీరియాడికల్ మూవీగా రాబోతున్నటువంటి ఈ మూవీ మీద అంచనాలు అత్యంత భారీ స్థాయిలో ఉన్నాయి. ఒక టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కాదు, ఈ మూవీ మీద మాత్రం ప్రత్యేకంగా అంచనాలు నెలకొన్నాయని చెప్పాలి.